అంటే ఎందుకు అడుగుతున్నాను 3 గంటల తర్వాత ఏం జరుగుతుందో జాతీయ పార్టీలు 3 గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. టీవీ ఛానళ్ళలో ఇంటర్వ్యూ ఇస్తూ బాత్రూంలోకి పోయి టాయిలెట్ చేస్తూ గుండె నొప్పి వచ్చి చచ్చిపోతున్న ఈ కాలంలో 3.5 ఏళ్ల గురించి ఎందుకే పంచాయతీ? లాస్ట్ 6 నెలల్లో అంటే ఎందుకు అడుగుతున్నానంటే 2 జాతీయ పార్టీల మధ్య పోరు జరుగుతుందా, లేకపోతే బీఆర్ఎస్ ఇంకా అప్పటికి నిలబడి ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ విలీనం అయిపోతే ఆ పార్టీ ఉండదు కదా అని ఆ ఈక్వేషన్లో అడుగుతున్నారు. 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్య ముందు జెండా లేని సర్పంచుల ఎలక్షన్లు జరుపురని ఊర్లలో జనం అడుగుతున్నారు. అసలు జెండా ఉండదు, గుర్తుండదు, పార్టీ బీఫామ్ ఉండదు. సర్పంచులు ముందు చేస్తే ఇంత మోరు తీసుడో లైట్లు వేసుడో పండుగొత్తి ఇంత శుద్ధ పోసే కార్యక్రమం నడుస్తుంది. ముందుగా ఎన్నికలు చేపిర్రన్నా, పార్లమెంట్ అసెంబ్లీల తర్వాత కొట్లాడుకుందామన్నా. ఇప్పుడైతే గిజయిరి. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత అనేక అంశాల మీద విచారణ జరుపుతుంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్, 2 కాళేశ్వరం, ఇంకా రకరకాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే రేస్ కార్స్కి సంబంధించి ఇలా చాలా వాటి మీద సిట్ వేశారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని అనుకుంటున్నారు మీరు? సో టెలిఫోన్ ట్యాపింగ్లో నేను బాధితున్నా. నేను బాధితుని కాబట్టి నేను ఉన్నట్టే చెప్పదలుచుకున్నాను. సాయంత్రం పూట సీరియల్ వస్తాయని ఇంతకుముందు, లేకపోతే ఆదివారం మహాభారతం సీరియల్ వస్తాయని అప్పట్లో మనం చిన్న ఉన్నప్పుడు పోయి టీవీలో అక్కడ కూర్చుంది కదా, అట్లా వీళ్ళు సీరియల్ లాగా వీటిని సాగదీస్తూ ఉన్నారు. అదే అంటారు, దెర్ ఇస్ నో ఎండ్ రిజల్ట్ ఈజ్ కమింగ్ అవుట్. సిట్ వేసినాక ఏడాదికి కూడా ఎండ్ రిజల్ట్ రాకపోతే ప్రజలకి ఆ సిట్ మీద విశ్వాసం పోతుందన్న. చాలామందిని విచారిస్తున్నాం, ఇంకా చాలామందిని విచారిస్తాం. ఏందన్న విచారణ? ఒక లైన్ చెప్తాను నేను. ఒక లైన్లో అకల్మన్కు ఇషారా బస్ అని ప్రభాకర్ రావు అనే అకల్మన్ మీకు ఇషారా చేసిండు. మీకు అకల్ ఉంటే అరెస్ట్ చేయాలి, అకల్ లేదు కాబట్టి అరెస్ట్ చేస్తలేరు. ఏం చెప్పిండు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారి టెలిఫోన్ ట్యాపింగ్లో మిమ్మల్ని విచారించాలి, మీరు అమెరికా నుంచి ఇండియాకి రండి అని ఆయనకు ఫోన్ చేసి అడిగిండంట. ఇది నాకు తెలియదన్నో, ఏదో పెద్ద పేపర్ పెద్దగా రాసింది, తాటికి అంత అక్షరాలతో రాసింది. అది నా వార్త కాదు, ఆ పేపర్ వార్త నీకు చెప్పిపోతున్నాను నేను. అప్పుడు అవతల వైపు ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పిండంట, ఈ పేపర్ ఆయన ఇన్నట్టే రాసిండన్న. ఆయన ఇన్నడో లేదో, లేదా మాట్లాడిన పోలీస్ అధికారి ఈ పేపర్ ఆయనకి చెప్పిండో నాకు తెలియదన్న. తాటికి ఆయన అక్షరాలతో రాసిరన్న. ఈయన ఫోన్ చేసి ఆయన అడిగిండంట, 2 బొమ్మలు వేసిరు, మధ్యలో ఫోన్ గుర్తు కూడా పెట్టిరు, టింగ్ టింగ్ అని కూడా. అందులో ప్రభాకర్ రావు చెప్పిండంట, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు, ఎవరు ఫోన్ చేయమని అడిగిండంట. అడిగితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఫోన్ చేయమంటే నేను నీకు ఫోన్ చేసినా, నిన్ను రమ్మని పిలుస్తున్నా అని ఈ అధికారి చెప్పిండంట హైదరాబాద్కి. చెప్తే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు చెప్పిండట, అన్న నేను అప్పుడున్న ప్రభుత్వం చెప్తే నేను చేసినది, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, అప్పుడున్న ప్రభుత్వంలో ఎవరున్నారో నీకు తెలియదా, నీ పని నువ్వు చేసుకో అని చెప్పిండంట. పోనీ వీళ్ళు మస్తు కొట్లాడిరు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొట్లాడి ప్రభాకర్ రావును అమెరికాకి వెళ్ళి పట్టుకొచ్చారు. అల్లుడు వచ్చినట్టు వస్తున్నాడు, పోతున్నాడు పోలీస్ స్టేషన్కి, నాకేం తెలియదు అంటున్నాడు. ఏం చేస్తారన్న? ఎన్ని రోజులన్నా మీ సీరియల్, ఎన్ని రోజులన్నా మీ సీరియల్ జరగట్లేదని? జరగట్లేదు, జరగాల్సినంత ఫలితం రావట్లేదు. ఇది ఒక పెద్ద తలకాయలను అరెస్ట్ చేయాలని, లేకపోతే ఎవరిని చేస్తానా? నా ఫోన్ వినాల్సిన అవసరం ప్రభాకర్ రావుకి ఏముంటుంది, డిఎస్పీ ప్రణీత్కి ఏముంటుంది, లేకపోతే చేసిన భుజంగరావుకి ఏముంటుంది? ప్రమోషన్ ఇస్తాను పోయి ఆయన పట్టుకురాపోంటే పట్టుకొచ్చి ఉంటారు అడగోలుగా అని. నేను నా ఎందుకు బాధ తప్పితే హృదయంతో చెప్తాను, ఎందుకు చెప్తున్నా చెప్తా. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు? ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నా ఫోన్లు ఇంటారు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు ఇంటారు అని రేవంత్ రెడ్డి గారు ఏ రోజు చెప్పలేదా అన్న? టీఆర్ఎస్ గవర్నమెంట్లో చెప్పిరా, చెప్పలేదా? 100 సార్లు ఆరోపించారు. ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఎవరో మీలాంటి జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారన్న? నా ఫోను ట్యాప్ కాలేదు, నా ఫోన్ ట్యాప్ అయి ఉంటే సిట్టోళ్ళు నన్ను వెళ్తురు కదా అన్నారు. అంటే ఏమర్థం చెప్తున్నావు నన్ను? నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నీది, నీ భార్యది, నీ కుటుంబ సభ్యులు అందరు తింటుందని ఆరోపించిన వ్యక్తివే నువ్వన్నా. ఇలా ముఖ్యమంత్రి కాగానే జర్నలిస్టుల మిత్రులు అడిగితే ఎంత సింపుల్గా దాటవేసే సమాధానం చెప్పిండన్న ముఖ్యమంత్రి గారు. ఒకవేళ నా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే సిట్ అధికారులు నాకు ఫోన్ నోటీస్ ఇద్దరు కదా. గాంధీ భవన్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్కి ఇస్తారన్న, గాంధీ భవన్ అటెండర్కి ఇస్తారు, గాంధీ భవన్ స్టాఫ్ అందరి ఫోన్లు వింటారు, కానీ పీసీసీ అధ్యక్షుని ఫోన్ వినలేదని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇక సిట్టోడు చేసే ఇన్వెస్టిగేషన్ ఏముంటుందన్న? ఇంకా ఏం జరుగుతుందని మీరు నన్ను అడగొద్దు ఈ ప్రశ్న. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటైరని ఇంతకంటే మంచిగా ఏం కనబడుతుందన్న నీకు? అంటే ఏది నమ్మాలి సార్? ఇప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఒకటైపోయారని మీరు అంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయారని వాళ్ళు అంటారు. నేను రాజకీయ ఆరోపణలు చేస్తలేను, ఓకేనా? అగాధంగా నేను వాళ్ళని వీళ్ళని తిడతలేను. నేను నీ ముందు ఫ్యాక్ట్స్ ఉంచిన, ప్రజల ముందు చర్చ జరగాలని కోరుకుంటున్నా. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న అన్ని రోజులు మా ఫోన్లు ట్యాపింగ్ అయితేనే రఘునందన్ రావు, బండి సంజయ్ ఎంత గట్టిగా చెప్పిండో అంతే గట్టిగా రేవంత్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ అధ్యక్షుడు కూడా అంతే గట్టిగా చెప్పిండన్న. ఇలా బండి సంజయ్ అదే చెప్తున్నాడు నా ఫోన్ ట్యాప్ అయిందని, ఇలా రఘునందన్ రావు అదే మాట చెప్తున్నాడు నా ఫోన్ ట్యాప్ అయిందని. మాట మార్చింది ఎవరన్నా? ఇన్వెస్టిగేషన్ చేసి బొక్కలేయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నాలాంటి వారి కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చినాయన్నా. నా ఫోన్ విన్నారు, నన్ను నానా అవస్థలు పెట్టిరు, 10 కేసులు పెట్టిరు నా మీద.
మేము సాక్ష్యం చెప్తే వినోడు, ఎవడు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడు. ప్రభాకర్ అంత కుల్లా చెప్పిండు కదా, ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే నేను చేసినా అని. దానికి ఆధారం ఎందుకు? ముందు లోపల వారే ఆధారాలు తర్వాత వస్తాయి. తంతే అవే వస్తాయి ఆధారాలు, తనిపి నలుగురిని. కానీ మీరు మాట్లాడినరు కదా ఒక మాట, ఒకవేళ నా ఫోన్ ట్యాప్ అయ్యి ఉంటే సిట్ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చి పిలుస్తురని, సిట్లో పనిచేసే ఏసీపీకో డీసీపీకో ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చి పిలిచే అధికారం ఉంటుందా అన్న? ముఖ్యమంత్రి గారిని నీ ఫోన్ తీసుకొచ్చి నాకు నేను దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తానే శక్తి సరిపోతుందా అన్న? నాకు అందుకనే సిట్ వద్దు. సిట్ వల్ల లాభం కంటే నష్టం జరుగుతుంది. బహుశా ఇది బీఆర్ఎస్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి 10 జనపథకి ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఫోన్లు చర్చలు జరిగి మా వాళ్ళని మీరేమనొద్దు, మిమ్మల్ని మేమేమనొద్దు. ఎందుకంటే నేను పుట్టింది యువజన కాంగ్రెస్ నాయకుడిగా, పెరిగింది తెలుగుదేశంలో మంత్రిగా, తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి 10 జనపథకి వచ్చి సకుండంగా సపరివారంగా సాష్టాంగా దండం పెట్టిన. ఇలా కాకపోతే రేపైనా నేను మీ ఓన్నే 2004లో నువ్వు నేను కలిసి పొత్తుల పోటీ చేసినాం, గల్లీలో ఢిల్లీలో మంత్రుల్ని మంచుకున్నాం అని ఏమన్నా ఫామ్ హౌస్కి వెళ్ళి ఏమైనా శాటిలైట్ ఫోన్ బహుశా 10 జనపథకు పోయి ఉంటుంది. లేకపోతే ముఖ్యమంత్రి అట్లా ఎట్లా మాట్లాడతాడన్నా? ముఖ్యమంత్రి గారు టెలిఫోన్ ట్యాపింగ్ కాకపోతే ఓటుకు నోటుకోసలో నిన్ను దొంగ అని ఎట్లా అరెస్ట్ చేసిరన్న? ఆ రోజు ఏం సాక్ష్యం ఉండనన్నా? రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోతున్నారు అనేది పోలీసు వాళ్ళు ఫోన్ ఇనకపోతే ఎట్లా తెలిసిందన్నా? అంత కష్టపడి నేను అన్ని రోజులు జైలు చేసి నీ బిడ్డ పెళ్లికి నేను రాకుండా సతాయిస్తే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెచ్చివని లోపలేసి తొక్కి తోలు తీయకుండా ఏం మాట్లాడుతున్నావన్నా? నా ఫోన్ ట్యాపింగ్ అయితే సిట్ వాళ్ళు నాకు నోటీస్ ఇస్తారని చెప్తావు అంటే ఏం చెప్తున్నావన్నా నువ్వు సిట్కి? ఏముంది ఇంకా కేసులో? రఘునందన్ రావు రాజకీయ ఆరోపణ చేస్తలేడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటని. చెప్పనా దీనికి సమాధానం? నేను ఇయ్యాల చెప్పిన, టీఆర్ఎస్ వాడు అధికారంలో ఉన్న రోజు చెప్పిన, నేను ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలలో గెలిచిన 3 రోజులకు అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పిన, నువ్వు నా టెలిఫోన్ ట్యాపింగ్ చేయించినావు సార్, ఇక పలానా ప్రభాకర్ రావు చేసిండు, పలానా ఎల్లయ్య చేసిండు, పలానా సందీప్ రావు చేసిండు, వీళ్ళని అరెస్ట్ చేయని రాతపూర్వకం కంప్లైంట్ ఇచ్చిన. నేను ఆ రోజు మాట మారవలే, ఈ రోజు మాట మారుస్తానని ఈ రోజు కూడా చెప్తున్నా. నేను నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్తున్నా. ఆధారాలు ఏంటంటే నా దగ్గర ఆధారాలు ఉంటే నేనేం చేసుకుంటా? అంటే మీరు చెప్తున్న ఈ ఇది మొదటి కేసు, ఇది మొదటి కేసు టీఆర్ఎస్ కాంగ్రెస్ కొల్యూడ్ అయిందని చెప్పడానికి. రెండో కేసు చెప్తాను నీకు. ఫార్ములా ఈ రేస్ కారు కేసులో అరవింద్ రావు అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవిడెన్స్ ఇచ్చిండన్న రాష్ట్ర ప్రభుత్వం ముందు సిట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి వాంగ్మూలం ఇచ్చిండు. అప్పుడున్నటువంటి గౌరవ మంత్రి కేటీఆర్ గారు చెప్తేనే నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా అని చెప్పిండు. ఇంతకంటే ఎక్కువ ఏం ఆధారం కావాలన్నా? రఘునందన్ రావు చెప్తేనమ్మో, బండి సంజయ్ చెప్తేనమ్మో, ఎల్లయ్య చెప్తేనమ్మో, మల్లయ్య చెప్తేనమ్మో. అరవింద్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీకు ఇంకా చెప్పిపోతాయి, అది మర్చిపోతున్నారు జనం. టోల్ బూతులు అమ్ముకున్నారు, లక్షల కోట్ల ఆదాయం వచ్చేటువంటి రింగ్ రోడ్ టోల్ నమ్మిర్రని చెప్పి పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే హోదాలో రఘునందన్ రావు మాట్లాడితే మా ఇద్దరికి నోటీసులు ఇచ్చిండన్న అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఇలా మీరే ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ రింగ్ రోడ్ టోల్ ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? అరవింద్ రావు గారిని ఎందుకు రిమాండ్ చేస్తలేరు? ఫార్ములా ఈ కేసు లోపల మీరు కేటీఆర్ని ఎందుకు రిమాండ్ చేయరు? అరవింద్ కుమార్ని ఎందుకు రిమాండ్ చేయరు? అన్న కాళేశ్వరం ఇది రెండో కేసు అయిపోయింది. మూడో కేసు కాళేశ్వరంలో ఈ ఇంటి మీద రైడ్ అవుతుంది, 100 కోట్లు దొరుకుతాయి. ఎస్సీ ఇంటి మీద రైడ్ అవుతుంది, 1000 కోట్లు దొరుకుతాయి. ఈఎన్సీ ఒక ఆయన ఇంటి మీద రైడ్ అవుతుంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. పూర్ణీయం అధికారుల దగ్గరనే గిన్ని దొరికితే ఆదేశించినోడు రక్తాన్ని చెమటగా మార్చి కాళేశ్వరాన్ని కట్టినోడు ఇంట్లో ఎన్ని దొరకాలన్నా? ఇవేం చేస్తలేరంటే ఏమనుకోవాలన్నా జనం? అంటే ఈ 3 కేసుల్లో ఆరోపణలేనా? ఈ 3 కేసుల్లో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అరెస్ట్ చేసే అవకాశం లేదంటారా? అంటే మీరు చెప్తున్న ఈక్వేషన్ ప్రకారం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి లేదని చెప్తున్నాను నేను. అంటే పీసీ ఘోష్ ఒక మంత్రి గౌరవ మంత్రి ఈ రాష్ట్ర కేబినెట్లో నెంబర్ 2 నెంబర్ 3 అయిన మంత్రి విదేశాలలో పర్యటనకు పోయినప్పుడు చెప్పిండన్న 24వ సంవత్సరం దీపావళి పండుగ తర్వాత మంచి పటాకులు వెళ్తాయని చెప్పిండన్న. అన్న చెప్పిండా చెప్పలేదా? 24 దీపావళి పోయిందా పోలేదా? 25వ దీపావళి కూడా దగ్గరికి వస్తుందన్న. కుక్కతో ఒక పటాకు కూడా వేలకపోయానన్న. అరెస్ట్ చేస్తారా చేయరంటే నేను ఏం చెప్పాలన్నా? ప్రాసెస్ ఉంటుంది కదా బేసిక్గా కాళేశ్వరం ఇష్యూలో అన్న. అవన్నీ పెద్ద పెద్ద పుస్తకాలు 650 పేజీల నివేదికలు. నేను చెప్పేది చిన్న 50 కోట్లు ఫార్ములా ఈ రేస్ కేర్సు, 3 ముద్దాయిలు. అందులో ఒక ముద్దాయి వచ్చి నీ ముందు చెప్పిండు, మంత్రి చెప్తే నేను ఇచ్చిన పైసలని. ఇంకేముందే? అందులో ఏమైనా 300 మంది సాక్షులు ఉన్నారా? అన్న నువ్వు 650 పేజీల కాడికి పోకు. 650 పేజీల గురించి ఆఖరణ మాట్లాడుకుందాం. 3 ముద్దాయిలు ఉన్న కాడ 3 కమ్మల రిపోర్ట్ కాడ ఎందుకు అరెస్ట్ చేస్తలేడు? టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదన్న రీతిలో ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడతారు? ఇక ఇప్పుడు 650 కమ్మల కాడికి కాళేశ్వరం కాడికి ఏమవుతుంది? ఆయన 1000 పేజీలు రాసిపోయిన పీసీ ఘోష్ గారు ఇలా అరెస్ట్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనప్పుడు నేనేం చేస్తానా? నేను ఆయన జాగాలుంటే 3 కేసులలో అందరినీ బొక్కలేద్దుంటే ఇప్పటికన్నా. ఏమైనా కానీ కోర్టు ఏం చేస్తుందనే తర్వాత
శిక్ష ఇస్తుందా ఏదో కోర్టు న్యాయస్థానం ఏం చేస్తే తర్వాత ముందు అరెస్ట్ చేసి రిమాండ్ చేద్దుంటే అన్న గోస్ కమిషన్ క్లియర్గా ఒక్కని కూడా విడిచిపెట్టకపోతుంటే అంటున్నా. మీరు చెప్పిన గోస్ కమిషన్ రిపోర్ట్లో క్లియర్గా కేసీఆరే అసలైన సూత్రధార అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయనే ఇంజనీర్గా ఆ ప్రాజెక్ట్ రక్తాన్ని చెమటగా మార్చి నేను కట్టిన కాళేశ్వరం అని అసెంబ్లీలో చెప్పే చేసినా కూడా అంటే గోస్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ జోలికి హరీష్ రావు జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళే అవకాశం లేదంటారు అన్న. ఇప్పుడున్న పరిస్థితులు నాకు కనబడుతున్న పరిస్థితులు నా కళ్ళతోటి చూస్తేనైతే గట్టే అనిపిస్తుంది. లేదు నీ జాగాలో కూర్చుంటే ఏమనిపిస్తుందో నాకు తెలియదు, నా జాగాలో కూర్చుంటేనైతే వీళ్ళైతే చేసేటట్లేరు అని నేను నమ్ముతున్నా. మరి ఇదంతా ఈ కాళేశ్వరం వ్యవహారం ఎంక్వైరీలు ఈ హడావుడి రచ్చ ఇదంతా పొలిటికల్ డ్రామానేనా? అది ముఖ్యమంత్రి గారిని అడుగురు అన్న, మీరు రాంగ్ పర్సన్ అడుగుతున్నారు ప్రశ్న. కానీ ఇది మీకు చెప్పను కదా. కాదండి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నేను చెప్తే బీజేపీ కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా చెప్తే నాకు కాంగ్రెస్ అంటే నచ్చదు కాబట్టి నాకు రేవంత్ రెడ్డి గారు దోస్త్ అయినప్పుడు కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, లేదా కేసీఆర్ గారు శిష్యుని అని చెప్పి శిష్యుని గురువుని తిడుతున్నాను, ఇట్లా ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడతాడు అన్న సోషల్ మీడియాలో. బట్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఫ్యాక్ట్స్. అంటే మీ పార్టీ వాయిస్ కదా, మీ పార్టీ వాయిస్ కదా, మీ పార్టీ వాయిస్ మీరు అపోజిషన్ పార్టీగా మీరు కోచింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు రైట్ చేస్తున్నారు. వ్యక్తిగత రిలేషన్స్ వేరన్న, వ్యక్తిగత రిలేషన్స్ వేరు. నేను టీఆర్ఎస్లో పుట్టి పెరిగినా ఇంకొకటైనా లేకపోతే నాతో కలిసి లేదా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం కాబట్టి ముఖ్యమంత్రి గారికి నాకు సంబంధం ఉండగట్టినా ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్ అన్న. తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశారని చెప్తున్నా, మంచి చేస్తే మంచి చేస్తారని చెప్తాను, అది నా నేచర్. ఈ 3 కేసులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 100% తప్పు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది. ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికలు ఇప్పుడు మీరు రైట్ చేసిన పాయింట్ ఉంది, ఈ 3 అంశాలతో రేపు జనాల్లోకి వెళ్తారు కదా, మీరు 100% చెప్తారు వెళ్తారు కదా. నన్ను ఎవరు అడిగినా కాంగ్రెస్ పార్టీ నీకే కాదు, నన్ను ఎవరు అడిగినా చెప్తా, ఏ టీవీలో ఇంతే చెప్తా. మీ చేతుల్లో ఇన్ని ఆయుధాలు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఎన్నికలకు ఎలా వెళ్ళగలుగుతుంది? ఆ నష్టం చేకూరుతుందన్న ఆలోచన ఆ పార్టీలో ఉండదంటారా? అంటే మీరన్న అంత ఈజీగా ఆ ఇన్ని కేసులు పెట్టుకుని కూడా బీఆర్ఎస్తో కొల్యూడ్ అయిపోయి వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం లేదని మీరు స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ఆ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదంటారా అంటున్నా. అన్న కాంగ్రెస్ అంటే ఏంది అర్థం తెలుసా అన్న నీకు? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్లో ఎవడు ఎటు గుంజుతుండో తెలియదు, అది ఎటుపోతుందో నాకు అర్థమైతే లేదన్న. కాబట్టి నన్ను వదిలేసాయన్న ఈ ప్రశ్న నుంచి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈడీ కూడా ఎంటర్ అవుతుంది అని అంటున్నారు. ఒకవేళ ఈడీ ఎంటర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని ఈడీ చేసే అవకాశం ఉంటుంది. బీజేపీ కక్ష సాధిస్తుంది అని తెల్లారే స్టేట్మెంట్ వస్తుంది. అట్లా ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బాగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ ఎందుకు వస్తాడు, ఈడీ ఎందుకు వస్తుంది, ఇది బీజేపీలు ఎత్తామంటారు, సిబిఐకి ఎందుకు ఇస్తామని ముఖ్యమంత్రి మస్తు మాట్లాడుతుంది కదా అన్న. ఏం లేదు, టెలిఫోన్ ట్యాపింగ్ సిబిఐకి ఇవ్వమంటే ఎందుకు కేసీఆర్ను రక్షించుతుంది అన్నాడు. మేమేమన్నా ఇక నువ్వు కాపాడుతలేవు కదా, మేము కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం కదా, నువ్వు అరెస్ట్ చేస్తావు కదా, ఎన్నడూ చేస్తావు చూస్తాం. ఇక చివరిగా కేంద్ర మంత్రిగా రఘునందన్ గారు ఉంటారని మేమంతా ఎదురు చూసాం. నిజానికి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఇచ్చిన ప్రతి బాధ్యతను ఇంతే గొప్పగా ఇంతే నిష్ఠతోటి పనిచేస్తా. పార్టీ ఏ అవకాశం ఇచ్చినా చేస్తాను, అదే అంతే. ఇది కావాలి, అది లేదు. మిమ్మల్ని కేంద్ర మంత్రిగా మీ అభిమానానికి ధన్యవాదాలు. నిజంగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, సిన్సియర్గానే చెప్తున్నా ప్రజల సాక్షిగా మీలాంటి వారిని. ఎందుకంటే మా జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక విధంగా మా జర్నలిస్టు కుల పెద్దగా మిమ్మల్ని చూస్తున్నాం. మీలాంటి వాళ్ళు కేంద్ర మంత్రి అవ్వాలి, మీ వాయిస్ వినిపించాలి, ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని మా స్వార్థం ఉంటుంది. పార్టీ నాకు అవకాశం ఇస్తుందని చెప్పిన మరుక్షణం రోజు ఫస్ట్ ఫోన్ నీకే చెప్తాను, 1 కిలో స్వీట్ తీసుకొని మీ స్టూడియోకే వస్తాను. థ్యాంక్ యూ.